హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేద దుతి వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పన్నీర్ అలాగే గ్రీన్ పీస్ గ్రేవీ కర్రీ ఎలా వండుకోవాలో నేను చూపిస్తానండి. అంటే చిన్న టిప్స్ చెప్తాను. సో దానివల్ల మనకి ఏంటంటే ఈ కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ మసాలా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదండి, అలా ఏం లేకుండా నేను ఎలా వండుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నేను పన్నీర్ 200 గ్రామ్స్ అలాగే గ్రీన్ పీస్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. సో ఇది నేను అంటే గ్రేవీ కర్రీస్ చాలా వండాను, వంకాయ అలాగే పొటాటోస్తో వండాను, కానీ పన్నీర్తో చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ యూట్యూబ్ వల్ల నేను కొన్ని ఐటమ్స్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మసాలా కోసం 5 ఆనియన్స్ అలాగే 2 టొమాటోస్ కావాలి. సో ఆనియన్స్ అనేవి చాలామంది ఇలా ఇప్పుడు మనకు వచ్చే ఆనియన్స్ పైన బ్లాక్ ఫంగస్ వస్తుంది కదండి. సో దానికోసం ఏంటంటే చాలామంది 2 లేయర్స్ తీసేస్తారు. అలా అయితే మనకి ఆనియన్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ముందుగా ఆ పైన రెడ్ కలర్ లేయర్ తీసుకొని వాష్ చేసుకొని కుక్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. అలాగే మనకు ఆనియన్ కూడా ఖర్చు ఎక్కువ అవ్వదు. సో ఆనియన్స్ మనం మసాలా కాబట్టి అన్నీ మిక్సీ చేస్తాం కాబట్టి మనం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకోటి టమాటోస్ కూడా అండి, కట్ చేసేటప్పుడు ఆ పైన సర్కిల్గా కట్ చేసుకుంటూ ఆ కాడని తీస్తారు కదా, అలా కాకుండా నేను చేసేటట్టు హాఫ్కి కట్ చేసుకొని ఇంకో హాఫ్కి మనకి చూపిస్తుంది కదా, అక్కడ ఇలా 2 కట్స్ ఇచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, సింపుల్గా అనిపిస్తుంది దానికంటే. ఇప్పుడు టమాటోస్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఏంటంటే ఆవాలు మనకి చిట్టపట్లాడాలండి. చిట్టపట్లాడితే ఆ ఆవాలు చేదు అనేది మనకు ఉండదన్నమాట. సో ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి, నా దగ్గర ధనియాలు లేవు. అలాగే కలర్ ఫుల్గా ఉండాలనేసి రెడ్ చిల్లీ వేసాను అనమాట, లేదు అంటే గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకి మసాలాస్లోకి అల్లం వెల్లుల్లి పేస్టే మెయిన్, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి పీసెస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. సో మనం తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట. సో మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనం క్యాష్యూస్ వేసుకోవాలండి, జీడిపప్పులు. సో జీడిపప్పు ఏంటి అంటే మనకి టేస్ట్ అలాగే గ్రేవీ థిక్నెస్ కోసం యూస్ చేస్తారన్నమాట. సో దీంట్లోనే మనం కొబ్బరి ముక్కలు అవి కూడా వేసుకుంటాం అన్నమాట. సో నా దగ్గర అవి లేక వేసుకోలేదు. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా మగ్గిపోయి, అలాగే ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. అలాగే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందాం. చాలామంది పన్నీర్ ఫ్రై చేసి వండుతారండి. ఫ్రై చేసి వండడం వల్ల పన్నీర్ అనేది మనకు గట్టిగా ఉంటుంది. సో కొంతమందికి నచ్చదు కదా, మాకు కూడా అలా నచ్చదు. అందుకే పన్నీర్ని ఫ్రై చేయకుండానే కుక్ చేస్తామన్నమాట. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పన్నీర్. ఇంకా నేను ఇది శాండ్విచ్ చేస్తానని చిన్న ముక్క పన్నీర్ ఉంచేసాను. అలాగే గ్రీన్ పీస్ అనమాట, వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాని మిక్సీ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ వేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. అదే మాడిపోకుండా చూసుకోండి, మాడిపోయిందంటే మనకి టేస్ట్ అంత రాదనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మిక్సీ చేసుకున్నదంతా పేస్ట్ వేసుకోవాలి. చాలామంది అండి ఇక్కడే చాలా తప్పు చేస్తారు. ఏంటి అంటే పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత వాటర్ వెంటనే మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ రిమైనింగ్ పేస్ట్ కూడా వేసేస్తారు. అలా ఎప్పుడు చేయకండి, దానివల్ల మనకి కర్రీ అనేది పచ్చి వాసన వస్తుంది. ఎందుకంటే మనకి ఆనియన్స్ ఎంత వేగినా కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్నగా స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మనం ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత పేస్ట్ బాగా వేగాలన్నమాట. అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది.
సో దానికోసం 2 మినిట్స్ మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. సో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది మసాలా బాగా వేగిందని. ఇక్కడ చూసారా నాకు ఆయిల్ అంతా రిలీజ్ అయ్యింది. సో మసాలా బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఆ వాటర్ని యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు మనకి క్యాష్యూస్ వేసాం కాబట్టి క్యాష్యూస్ అనేది కొంచెం ఎక్కువ థిక్నెస్ ఇస్తుంది. కాబట్టి మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది కొంచెం చల్లారిన తర్వాత అదే దగ్గరగా అవుతుంది అనమాట. సో ఎక్కువ థిక్గా అవుతుంది. సో ముందుగానే మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా మరిగించుకోవాలి. సో ఈ స్టేజ్లో సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. నాకు కారం అయితే సరిపోయిందండి. సో సాల్ట్ కొంచెం వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ కొంచెం, ఇంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవంతా బాగా మగ్గిపోవాలి. సో ఈ మసాలా అనేది బాగా మరగాలి అనమాట. సో ఈ మసాలా మరుగుతున్నప్పుడు మనకి గ్రీన్ పీస్ అనేవి ఉడికిపోతాయి. సో మూత పెట్టుకొని కొంచెం చూసారా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పన్నీర్ ముక్కలు అనేవి వేసుకోవాలి. సో ఈ స్టేజ్లో ఏంటంటే పన్నీర్ ముక్కలు అనేవి ఆ గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మరిగించుకోవాలన్నమాట. సో లాస్ట్లో ఏంటి అంటే బటర్ వేసుకొని అలాగే ఫ్రెష్ క్రీమ్. సో నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను అప్పుడే చల్లార్చిన పాలు మేగడు ఉంటే అది మిక్సీ చేసుకొని వేసుకున్నాను. సో క్రీమ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సో ఒకసారి లాస్ట్లో నేను సాల్ట్ అవి చెక్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా మనకి ఒక 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే అండి, సింపుల్గా పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ అనమాట. సో మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారు, బట్ ఆ గ్రేవీ దగ్గర కొంచెం చూసుకుంటారు, డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో అంతేనండి ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.